సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రిషి. నేను వసు. వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. రియాలిటీ మార్కెట్ ఇప్పుడు అత్యంత వేగంగా దూసుకుపోతోంది. రియాలిటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సిరులు పంట కురిపిస్తోంది అనడం అతిశయోక్తి కాదు. రియాలిటీ ఫ్యూచర్ పై క్రెడై నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రామిరెడ్డి గారు మరిన్ని డీటెయిల్స్ అందిస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓన్ హౌస్ అనేది తీసుకోవాలని బాగా చేస్తున్నారనమాట. సో అలాంటి పర్సన్స్కి దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్? డెఫినెట్లీ. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. భూమి అనేది అంతే ఉంటుంది, పెరగదు. జనాభా పెరుగుతుంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది. సపోజ్ ఈరోజు తగ్గినా కానీ మళ్ళీ 2 years 3 yearsలో మళ్ళీ పెరుగుతుంది. ఒకసారి ప్రాపర్టీ నేను 30 years బ్యాక్ అంటే 93లో 325 రూపీస్ స్క్వేర్ యార్డ్ కొంటే ఈరోజు 1,50,000 రూపాయలు గజమైంది. అంటే కెన్ యూ బిలీవ్? అంటే ఎక్కడ వస్తుంది మనకి ఇంత డిఫరెన్స్? ఏ బిజినెస్లో కానీ ఎక్కడ కానీ మీరు గోల్డ్ అంటాము, కోట్ల రూపాయల గోల్డ్ అని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోలేము. గోల్డ్ పెట్టుకుంటే ఎప్పుడు భయమే, లాకర్లో పెట్టుకోవాలి, లేకుంటే యూ కాంట్ ఎంజాయ్. బట్ అక్కడ ఫిజికల్గా ఒక ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ అప్రిషియేషన్ వస్తుంటుంది. యూ కెన్ ఎంజాయ్ ద ప్రాపర్టీ, యూ కెన్ మార్టిగేజ్ ద ప్రాపర్టీ అండ్ యూ కెన్, అంటే సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రాపర్టీ. సో కాబట్టి ఈ రోజైనా ఎప్పటికైనా బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్. క్రెడై తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి గారు తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రియాలిటీ ట్రెండ్స్ గురించి, క్రెడై తెలంగాణ యాక్టివిటీస్ గురించి తెలియజేస్తున్నారు. హాయ్ సార్. హాయ్. అండ్ ఇప్పుడు మన తెలంగాణ 2 tier సిటీస్లో కూడా డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు? క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి 11 చాప్టర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఆ చాప్టర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుందండి. సో ముఖ్యంగా క్రెడై ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు క్వాలిటీ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తూ బయ్యర్స్కి బెనిఫిట్ చేసేటువంటి ప్లాన్ ప్రోగ్రామ్స్ మేము తీసుకెళ్తున్నాము. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రెడై కానివ్వండి, క్రెడై డెవలపర్స్ కానివ్వండి, బిల్డర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో రావాల్సినటువంటి ఫెసిలిటీస్ను కూడా మేము ఫ్రీక్వెంట్గా మా స్టేట్ కమిటీ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి, స్టేట్ మినిస్టర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, మాకున్నటువంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది సాల్వ్ అయ్యేటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అలాగే ప్రాపర్టీ షోస్ను కూడా మేము క్రెడై ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ వరంగల్లో కూడా చాలా పెద్ద ప్రాపర్టీ షో క్రెడై ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ అయింది. బయ్యర్స్కి ఈజీగా ప్రాజెక్ట్స్ యొక్క ఐడెంటిఫికేషన్ జరగడం జరిగింది. సో ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము ఫ్యూచర్లో అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా ప్లాన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్ వంటి నగరాల్లో భారీ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో దూసుకుపోతోంది సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. లగ్జరియస్ లివింగ్ తో పాటు గ్రీనరీని అందించడం ఈ సంస్థ స్పెషాలిటీ. సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రెస్టీజియస్ గా చేపడుతున్న సరికొత్త ప్రాజెక్ట్ సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ORR ఎగ్జిట్ నెంబర్ 1 పక్కనే డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని లాస్ట్ సండే గ్రాండ్ గా లాంచ్ చేశారు. సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ ప్రాజెక్ట్ లాంచ్ విశేషాల గురించి, అలాగే సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తున్నారు ఈ సంస్థ MD మిస్టర్ వేణు వినోద్ గారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను అందిస్తూ ల్యాండ్ మార్క్ నిర్మాణాలను చేపడుతోన్న న్యూ ఏజ్ రియాలిటీ ఆర్గనైజేషన్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ హైదరాబాద్ గా ఉన్న కోకాపేట్లో వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టును లాంచ్ చేసింది సైబర్ సిటీ సంస్థ. గత ఆదివారం నాడు వెస్ట్ బ్రూక్ ప్రాజెక్టు లాంచింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించింది ఈ సంస్థ.
హైదరాబాద్, వైజాగ్, చెన్నైలో బెస్ట్ లొకేషన్స్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్న సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎండి మిస్టర్ వేణు వినోద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? Company was incorporated in 2005 and our first project was Rainbow Vistas in Kukatpalli. Rainbow Vistas lo we have already completed 3 phases. 3,500 families living there in that community. After Rainbow Vistas, actually we have started projects in Bangalore, Chennai and Visakhapatnam. అండ్ రీసెంట్గా మీరు లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇస్ దేర్ నో సైబర్ సిటీ ద వెస్ట్ బ్రూక్. Actually in Kukatpalli we have launched Oriana and about 2 months back we have launched that project. ఓకే. So we had a very good response and in the first week itself we sold around 250 apartments there. And very recently now we are launched a project called Westbrook. This is in the western side of the city, just abutting our Kokapet Lake. So that is how the name Westbrook has come in. Construction is already in the full wing. We are model apartment and our offices are already in place. Construction is going on and we are confident of handing over in 3.5 to 4 years as scheduled. And the location is one of the best locations. It's on the exit 1 of Outer Ring Road. This is in a new place called Kokapet. I think in Hyderabad everybody now knows about Kokapet because of the recent auctions and so this is just abutting the financial district. ICICI Bank and various other financial institutions are there nearby. And also we have a lot of IT crowd. It's something like walk to walk. Nearby. So that is the reason why we have got a great response during our launch. మొత్తం 7.8 ఎకరాల విస్తీర్ణంలో 3 టవర్లలో G+34 ఫ్లోర్స్ తో మొత్తం 1102 ఫ్లాట్స్ ను ఈ సంస్థ నిర్మిస్తోంది. 1075 నుంచి 2400 SFTలో 2BHK, 3BHK, 3+1 BHKలను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ORR కు కేవలం 300 మీటర్ల దూరంలో చేపడుతోన్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొని ఉంది. 82% ఓపెన్ స్పేస్ తో IGBC సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఆఫీస్ కాంట్రాక్టర్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అరౌండ్ ది సిటీ. కానీ వై సైబర్ సిటీ? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ సైబర్ సిటీ? See, we have very close bonding with our customers. Every project has some shortcomings, some advantages. So any shortcomings are there, we are ready to accept it and try to rectify it. See, this is all a man-made product. This is not a factory-made product. So we will have a lot of teething issues, but we handhold the customers when they come and start occupying it. So our post-occupation, post-handover, we are actually looking at the customer satisfaction level. If you see my Westbrook, I have already done a sale or booking of 230 apartments. Out of 230, I think 200 plus are my existing customers who have booked either for their children or for their parents or for the very close people of them. So that itself shows that bonding between us and our customers. మీరు లగ్జరీని అండ్ నేచర్ని కలిపి చేయాలి ప్రాజెక్ట్స్ అన్నట్టుగా యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అని అనుకుంటున్నారు నెక్స్ట్? So if you see, as you rightly said, we are close to nature. We have a rock garden. The name of our phase 2 is Rainbow Vistas at Rock Garden. On the rocks itself, we have preserved some of the rocks and put up a clubhouse there. So that is one of the thing which is very successful in that project. And similarly, now if you see our project in Kokapet, in Westbrook we are abutting Kokapet Lake, which is very close to our project. So we are using lake and we are creating gardens and sports facilities and all that, which are in tune with the place abutting a lake. So it looks like a resort, and we have to get these kind of facilities. We have involved people from outside India to get that kind of a feel. We have a small golf putting range. We are looking at that kind of amenities what we want to give to our customers. We have to see that our customers enjoy that. రియాలిటీ రంగంలో ఈ రోజు ముందు చూపే రేపటి మూలధనంగా మారుతుందనే మాట ఒప్పుకొని తీరాల్సిందే. ఈ రోజు ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే భవిష్యత్తులో చక్కటి రాబడి వస్తుంది. అలాంటి బెస్ట్ ప్రాజెక్టులు రూపొందించడంలో హైదరాబాద్ సిటీలోనే అగ్రగామి రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్ పేరు తెచ్చుకుంది.
కస్టమర్లకు అందుబాటు ధరలో ఉండేలా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ను చెప్పిన సమయంలో పూర్తి చేయడంలో వాసవి గ్రూప్కు సౌత్ ఇండియాలో ప్రత్యేక గుర్తింపుంది. కస్టమర్లు ఆశించిన దానికి మించి ఎమ్యూనిటీస్ అందించడమే ఈ సంస్థను ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ చేసింది. నమ్మకమే పెట్టుబడిగా అఫోర్డబుల్ రేట్స్ లో ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయే రీతిలో అన్ని ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది వాసవి గ్రూప్. ఇటీవలే 22 సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు విషయానికొస్తే ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. ఈరోజు మనం వాసవి గ్రూప్ వారి వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన వాసవి లేక్ సిటీ దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్ట్లో ఓవరాల్గా 13 టవర్స్ ఉన్నాయి. ఈస్ట్ వింగ్లో 6 టవర్స్ అండ్ వెస్ట్ వింగ్లో 7 టవర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇందులో 1845 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా గ్రే అండ్ వైట్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. I guess this is the puja room. So we have a very nice dining table here. Here we have your favorite part, and here we have amazing lawn, and here we have one bedroom, and దీనికి we have a washroom as well connected, and దీంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక లాన్ ఉంది. And here we have another bedroom. And దీనికి కూడా connected washroom ఉంది. And here we have a window setup again. Hall ki pakkane we have another bedroom. This is master bedroom. సో మాస్టర్ బెడ్రూమ్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అన్ని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా ఉందన్నమాట ఇది. అండ్ ఇక్కడ we have windows again, and here we have a connected washroom, and this is finally a beautiful and a spacious 3 BHK flat. ఈ ఫ్లాట్ లో ఉండే ఆర్కిటెక్చర్ అండ్ దిస్ ఆల్ డిజైనింగ్ అయితే మాత్రం నాకు ఇంటీరియర్ డిజైనింగ్ చాలా నచ్చింది, అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. లాస్ట్ 27 ఇయర్స్గా మేము ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే ఉన్నాము. ప్రెసెంట్ మీ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి వాసవి గ్రూప్? మాకు చాలా వెంచర్స్ ఉన్నాయండి. ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద సిటీ అన్నీ ఉన్నాయండి. నార్సింగ్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ అన్ని సెంటర్స్లో మా వెంచర్స్ ఉంటాయండి. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా ఆఫీస్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. అఫీస్పేట్లో 17.5 ఎకర్స్లో వాసవి లేక్ సిటీ డెవలప్ అవుతుంది. దాదాపు ఇందులో 1900 ఫ్లాట్స్ ఉన్నాయండి. అండర్ ప్రోగ్రెస్ బాగుందండి. సేల్స్ బాగుందండి. దాదాపు ఒక 800 ఫ్లాట్స్ మేము లాస్ట్ 6 మంత్స్లో మిగలిగాను. ఈవెన్ కరోనా పరిస్థితులు తట్టుకొని కూడా ముందుకు వెళ్ళుకుంటూ సేల్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాట పాతదే అయినా ఎంతో విలువైనది. ఇటీవల కాలంలో అందరికీ స్పష్టంగా తెలిసింది. చక్కటి ఆరోగ్యానికి కాలుష్యం లేని పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణం ఎంతో అవసరం. కొత్తగా ఇల్లు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారంతా ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్న ముఖ్యమైన అంశం ఇది. హైదరాబాద్లో ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే గిరిదారి కన్స్ట్రక్షన్స్. అఫోర్డబుల్ ప్రైస్లో గ్రీనరీ, ఎన్విరాన్ ప్రాజెక్టులు రెడీ చేయడంలో ఈ సంస్థకు ఎంతో పేరుంది. అందుకే ఈ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులపై జనం ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
ముందు తరాలకు కావాల్సిన సదుపాయాలను ముందే ఊహించి ప్రాజెక్టులను చేపట్టడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీగా చెప్పొచ్చు. మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ అందించడంతో పాటు సురక్షిత భద్రతా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్ నగర్, శంకరపల్లి ప్రాంతాల్లో సైతం చక్కని ప్రాజెక్టులను చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4BHK, 5BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ తో చక్కని రివర్ వ్యూ ఉండటంతో ప్రజలు ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. కిస్మత్పూర్లోని గిరిధారి కన్స్ట్రక్షన్స్ వారి వన్ ఆఫ్ ద ప్రీమియం లగ్జరీ ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఇక్కడ ఓవరాల్గా 98 విల్లాస్ ఉన్నాయి అండ్ ఈచ్ విల్లా మినిమం 4750 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది. ఓవరాల్ ప్రాజెక్ట్లో 65% ఓపెన్ స్పేస్ పెట్టారు. ఇది దీనికి స్పెషల్ హైలైట్గా చెప్పుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద లొకేషన్, ఈ లొకేషన్ కంప్లీట్గా జీరో పొల్యూటెడ్ ఏరియా. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్కి పక్కనే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండడం వల్ల దాదాపుగా 6000 ఎకర్స్ వరకు కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు ఒకవైపుగా మనకు ఈసా రివర్ ఉండడం ఈ ప్రాజెక్ట్ కి స్పెషల్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఈరోజు మనతో పాటు గిరిధారి కన్స్ట్రక్షన్స్ కి ఎండి అయిన రఘుపతి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేశాము. ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. అండ్ నేను అక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వ్యూ. ఇప్పటికీ మనకు మొత్తం ఓవరాల్ కన్స్ట్రక్షన్ కాకపోయినా వ్యూ చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? న్యాచురల్గా మనకు ఒక అదృష్టం ఏంటంటే ప్రాస్పరా కౌంటీ కిస్మత్పూర్కు ఉన్న అదృష్టం ఏంటంటే ఈసా రివర్ సౌత్కి వెళ్ళి నార్త్ ఫ్లో అవుతుంది వాటర్. దట్ గుడ్ సైన్. గొప్ప వాళ్ళంతా ఇప్పుడు నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి పెడితే ట్రంప్ కానీ వాళ్ళు రివర్ వ్యూస్లోనే ఉంటారు. రివర్ వ్యూ దగ్గరలోనే వాళ్ళ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అంటే అది గుడ్ సైన్ అనమాట. సో వాస్తుపరంగా కానీ లేకపోతే ఆ గ్రీనరీ పరంగా కానీ మంచి ఆక్సిజన్. 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఆలోచన చేసేసి ఆ ఏరియాను చూస్ చేసుకొని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. విత్ ఇన్ 1 yearనే ఆ ప్రోగ్రెస్ ఉన్నది. మనకు బుకింగ్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నా థింకింగ్ ఏంటంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది. అది మంచి ప్రాజెక్టును గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద ఆ ప్రాజెక్ట్ చేపట్టినాం. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ నుంచి కూడా కస్టమర్ అనేది నంబర్ 1 ప్రయారిటీ కింద తీసుకుంటాం. కస్టమర్ సేఫ్టీ అండ్ సెక్యూర్, వాళ్ళకు రిటర్న్స్ రావాలని. డెఫినెట్గా మా దగ్గర గిరిధారి కన్స్ట్రక్షన్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు ఎట్లా ఏ రకంగా వాళ్ళకు అప్రిషియేషన్ వస్తుంది అనే విధంగానే మేము ఆలోచన చేస్తాం. మా మీద ట్రస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ఏదైతే వర్డ్ అంటామో ఆ వర్డ్ మీదనే మేము ముందలు తీసుకొని పోతాం. కాబట్టి మా గిరిధారి కన్స్ట్రక్షన్కు వాస్తవానికి ఆ లెవెల్ ట్రస్ట్ ఉన్నదంటే బికాస్ ఆఫ్ ఓన్లీ కస్టమర్. రియాలిటీ రంగంలో పెట్టుబడులు లాభాల పంట పండిస్తాయని అందరికీ తెలుసు. కానీ అది పక్కా ప్లానింగ్తో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అయితే అంచనాలకు మించి లాభాలు కళ్ళజూడడం సాధ్యమవుతుంది. అందుకే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కస్టమర్లకు చక్కని రిటర్న్స్ అందిస్తూ రియాలిటీ రంగంలో దూసుకుపోతోంది రాగమయూరి బిల్డర్స్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మయూరి గ్రీన్ హిల్స్ ను ఎంతో ప్రెస్టీజియస్గా చేపడుతోంది ఈ సంస్థ. 700 ఎకరాల్లో ప్రాజెక్ట్. ఇది చిన్న విషయం కాదు. ఈ ప్రాజెక్టును చేపట్టాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. దీంతో పాటు ఆర్థిక వనరులు కూడా అధిక స్థాయిలోనే ఉండాలి. ఎంత పెద్ద సంస్థ అయినా ఈ స్థాయిలో ప్రాజెక్ట్ చేపట్టాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తాయి. అయితే అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేయడంలో ఎంతో పేరున్న రాగమయూరి బిల్డర్స్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ను దాదాపు పూర్తి చేసి ప్రతి ఒక్కరిచే శబాష్ అనిపించుకుంటోంది. ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి స్టైలే సపరేట్ గా చెప్పవచ్చు. కస్టమర్లకు కావాల్సిన ఎమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శబాష్ అనిపించుకుంటున్నారు.
కర్నూలు జిల్లాకు మెట్రోపాలిటన్ లైఫ్ స్టైల్ అలవాటు చేసి కార్పొరేట్ లివింగ్ ను పరిచయం చేసిన సమున్నత మేటి సంస్థ రాగమయూరి బిల్డర్స్. కేజే రెడ్డి గారి విజన్, సిబ్బంది కమిట్మెంట్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కస్టమర్ల విశ్వాసం అన్నీ కలిసి రాగమయూరి అందించే ప్రాజెక్టులకు వన్నె తీసుకురావడమే కాదు, క్రేజీ ప్రాజెక్టులుగా మార్చేశాయి. కేజీఆర్ సంస్థ ఇంత క్వాలిటేటివ్గా ఇంత పెద్ద సంస్థగా ఎదగడానికి అండ్ కేజే రెడ్డి గారు ఫాలో అయ్యే ఫిలాసఫీ ఏంటంటారు? గివింగ్ ఇంపార్టెన్స్ టు ద కస్టమర్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా మా స్టాఫ్ కూడా, మా స్టాఫ్ ఈ రోజు దాకా ఏ కంపెనీలో లేని ఫెసిలిటీ మా కంపెనీలో ఉంది. ఈ రోజు దాకా మా దగ్గర ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వారిలో 40 మెంబర్స్ ఫర్ ద లాస్ట్ 23 ఇయర్స్ పనిచేస్తున్నారు. అంటే యూ కెన్ ఇమాజిన్. ఫస్ట్ స్టాఫ్కు ట్రస్ట్ ఉందనుకోండి కంపెనీ మీద, కస్టమర్ని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. సో ఈరోజు సక్సెస్ కావడానికి మా స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ సక్సెస్ అంతా ఇట్ గోస్ టు ఓన్లీ టు ద స్టాఫ్. యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్, యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఐ కెన్ ఓన్లీ ఐ కెన్ ఆస్క్ దెమ్ టు ఇంప్లిమెంట్. ఇఫ్ దే కాంట్ ఇంప్లిమెంట్, వీ కాంట్ డూ ఎనీ బిజినెస్. సో ట్రస్టెడ్ స్టాఫ్ ఉన్నారు, వెరీ సిన్సియర్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఉన్నందుకే ఈ బిజినెస్ గ్రో అవుతుంది. వీ నెవర్ టాక్ ఎనీథింగ్ బియాండ్ రియల్ ఎస్టేట్. మార్నింగ్ నుంచి రాత్రి దాకా రియల్ ఎస్టేటే మాట్లాడతాము. ఏ కస్టమర్ వచ్చినా అంతే సిన్సియర్గా మాట్లాడతాం. చిన్న కస్టమరా పెద్ద కస్టమరా అని చూడం. కస్టమర్ ఈజ్ ఏ కస్టమర్ మాకు. అందుకనే మా బిజినెస్ గ్రో అవుతుంది. ఇన్వెస్టర్ల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ప్రాజెక్టులను చేపడుతోంది రాగమయూరి బిల్డర్స్. కర్నూలులో 1999లో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ 40,000కు పైగా ప్లాట్స్ తో పాటు 40 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ ని చేపట్టింది ఈ సంస్థ. అలాగే 5 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ను డెవలప్ చేయడంతో పాటు 6,000కు పైగా గృహాలను నిర్మించింది. హలో సార్, హాయ్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి డైరెక్టర్గా కేజీఆర్ గ్రూప్కి మీరు ఎన్నికయ్యారు అండ్ అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫర్ 22 years. హౌస్ ద జర్నీ సార్? మై జర్నీ ఈజ్ టూ సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక డిక్షనరీలో రాసుకునేంత సక్సెస్ ఉంది నాకు. రాగమయూరి బిల్డర్స్లో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరీర్ విత్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్, దెన్ ప్రమోటెడ్ యాజ్ ఎ మేనేజర్ విత్ ఇన్ 2 years. దెన్ ఆఫ్టర్ 3 years ప్రమోటెడ్ యాజ్ ఎ జనరల్ మేనేజర్. దెన్ ఆఫ్టర్ 4 years ప్రమోటెడ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. ఆఫ్టర్ 7 years ప్రమోటెడ్ యాజ్ ఎ డైరెక్టర్. సో మై 22 years జర్నీ, ఎవ్రీ 3 years గ్యాప్ ఐ గెటింగ్ ప్రమోషన్స్. సార్ ఆల్మోస్ట్ 22 years కేజే రెడ్డి గారితో అలానే కేజీఆర్ గ్రూప్తో అసోసియేట్ అయి ఉన్నారంటే వాట్ ఈస్ యువర్ మోస్ట్ belief? I believe instead of the person, I believe the work. Whatever may be the assignment given by the company or management, I used to do with very hard work and intelligent manner. ఆర్గనైజేషన్లో ఏ డిఫికల్టీ ఉన్నా రాజశేఖర్ అనే పదం అక్కడ వచ్చేటట్లుగా నేను వర్క్ చేస్తుంటాను. నాకు నా ఫ్యామిలీకి ఏ డిఫికల్టీ ఉన్నా, ఏ రిక్వైర్మెంట్ ఉన్నా దాన్ని గుర్తు చేసుకొని ఫుల్ఫిల్ చేసిన మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి బాండ్ కంటిన్యూ అవుతాను. టుడే ఇన్వెస్టర్స్ ఆఫ్ కర్నూలు, గ్రీన్ హిల్స్లో ప్రాపర్టీ అనేటువంటిది ఒక ప్యాషన్. నాకు గ్రీన్ హిల్స్లో ప్లాట్ ఉంది అనేటువంటిది చెప్పుకునేంత ప్యాషనేట్గా గ్రీన్ హిల్స్ గ్రో అయింది. ఇట్స్ ఆల్ 14 years ఆఫ్ రాగమయూరి బిల్డర్స్ హార్డ్ వర్క్, దెన్ కమిటెడ్ కస్టమర్ క్లయింటేల్. కస్టమర్స్ మా వెంట కంటిన్యూగా జర్నీ చేస్తున్నారు. 60,000 రూపీస్ పర్సెంట్తో స్టార్ట్ చేసిన ఫ్యామిలీ 2.5 lakh% కూడా అదే కాలనీలో కొనింది. నా 60,000 రూపీస్ 2.5కి గ్రో అయింది. టుడే ఐఎమ్ ఇన్వెస్టింగ్ 2.5 lakh అగైన్. ఇట్ ఈస్ ఆల్సో అగైన్ గ్రోన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆ థాట్తో కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసిన కస్టమర్లు కూడా మా దగ్గర ఉన్నారు. అందుబాటు ధరలో ఉండాలి, అన్ని వసతులు ఉండాలి. సొంతిల్లు సమకూర్చుకోవాలి అనుకునేవారు ముందుగా లెక్కలోకి తీసుకునే అంశాలు ఇవి. కస్టమర్లకు అవసరమైన అన్ని ఎమ్యూనిటీస్ను అఫోర్డబుల్ ప్రైస్లో అందించడంలో రాకీ ఎవెన్యూస్ ట్రాక్ రికార్డే వేరు. ఇప్పటి అవసరాలు, భవిష్యత్తు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు డిజైన్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. ఈ సంస్థ ప్రాజెక్టులో గ్రీనరీకి పెద్దపీట వేయడం ఇంకో అట్రాక్షన్. రాకీ ఎవెన్యూస్ అందిస్తున్న ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు సంస్థ అధినేత రామయ్య వేణుగారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. సెన్సేషన్ అంటే రాకీ ఎవెన్యూస్. రాఖీ అంటేనే సంచలనం అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ సరికొత్త ఆఫర్తో కస్టమర్ల ముందుకొస్తున్నారు రాఖీ సంస్థ అధినేత రామయ్య వేణుగారు.
20 లక్షలు, 22 లక్షల రూపాయలకు 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, అలాగే 26 లక్షలకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ అందిస్తున్న రాకీ ఎవెన్యూస్ 2 బెడ్రూమ్ ప్రాపర్టీకి 8,000 రూపాయల అద్దె, 3 బెడ్రూమ్ కి 10,000 రూపాయల చొప్పున అద్దెను చెల్లించనుంది. సార్, చంద్రికా అవంతిక ప్రాజెక్ట్లో మీరు ఫ్లాట్ బుక్ చేయగానే రెంట్స్ ఇస్తున్నారంట, ఇది ఎలా పాసిబుల్ సార్? అసలు మనకి ఇల్లు లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా అనేది తపన ఫస్ట్. కాబట్టి 3 బెడ్రూమ్ 28 లక్షలు, 28 లక్షల రూపాయలు అంటే ఒరిజినల్గా 28 లక్షలు కాదు, వాళ్ళకి నెల 10,000 రూపాయలు నేను రెంట్ కింద ఇస్తున్నాను కాబట్టి 2,40,000 రూపాయలు వాళ్ళకి రెంట్ వచ్చేస్తుంది. దాంట్లో పిఎంఐ యోజన నుండి 2,67,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి, ఇల్లే లేదు అనుకున్న వాళ్ళకి. వాళ్ళు ఎంప్లాయ్ అయింటే ట్యాక్స్ రిబేట్ వచ్చేస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రెంట్ వస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ కొత్త దాంట్లో 10,000 రూపాయలు ఇచ్చి రెంట్లో ఉంటున్నారు కదా, సెకండ్ వచ్చేపాటికి 10,000-12,000 ఉంటుంది. సో ఈ 15 సంవత్సరాలు బ్యాంకు లోన్కి వెళ్తే ఆ బ్యాంకు లోన్లో 15 సంవత్సరాలు రెంట్ వస్తుంది. రెంట్ వస్తే ఒక 16 లక్షలు వస్తుంది. అలాగే ట్యాక్స్ రిబేట్ వస్తే ఒక 16 లక్షలు వస్తుంది. సో పిఎంఐ యోజన నుండి ఇది వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 15 సంవత్సరాల్లో ఇది ₹1,00,00,000 అయింటుంది. అసలు వీళ్ళకి 3 రెట్లు బెనిఫిట్. వీళ్ళు కట్టుకునే బ్యాంకు ఇంట్రెస్ట్లు కూడా మనం రెంట్ రూపంలో ఇచ్చేస్తున్నాం. సో కొంచెం ఆలోచిస్తే, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయి స్లాబులు కూడా 2వ స్లాబుల్లో ఉంది. త్వరపడండి. ఇది 305 మంది అదృష్టవంతులకు మాత్రమే. భారతదేశంలో 136 కోట్ల జనాభా ఉన్నారంట, కానీ నా దగ్గర ఉండే అదృష్టవంతులు కేవలం 305. దీంట్లో ఆల్రెడీ 150 మంది వచ్చేసారు. ఇంకొక 150 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మనస్ఫూర్తిగా కస్టమర్ దేవుళ్ళని కోరుకుంటున్నాం. హాయ్ మేడం. హాయ్ మా. రాఖీతో మీకున్న అనుబంధం చెప్పండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే సంస్థలో నేను పనిచేస్తున్నానమ్మా. అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము అని అంటే మెయిన్ ఏంటంటే ఈ సంస్థ యొక్క అధినేత అయినటువంటి రామయ్య వేణు గారు చాలా, ఎందుకంటే వాళ్ళ కన్న పిల్లల్ని ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అలాగే చూస్తారు. నేను ఇంత బోర్డ్ డైరెక్టర్గా చేస్తున్నాను అని అంటే 10 సంవత్సరాల నుంచి కూడా నేను మార్కెటింగ్లో చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మా వర్క్ మేము చేసుకోగలుగుతున్నామంటే ఆ ఘనత ఏంటంటే రాఖీ ఎవెన్యూస్ దమ్మా. ఇదండి ఇవాల్టి మన సుజన్ మీడియా రియల్ సిటీ 2.0 ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, సీ యూ, బై బాయ్.